ఇక నిన్న ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి నిర్మల్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. పలు కాలనీలు నీట మునగడంతో పాటు జిల్లా కేంద్రం నుంచి కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమై ఉండగా అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు రావద్దని సూచిస్తున్నారు. ఇక భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలపై వివరాలు మనకు శ్రీనివాస్ అందిస్తారు. జిల్లాలో కుండపోతగా కురుస్తున్న భారీ వర్షంతో జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. నిన్నటి రోజు అకస్మాత్తుగా 3 గంటల వ్యవధిలో సుమారుగా 30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన నేపథ్యంలో పలు కాలనీలు కూడా నీట మునిగి ఉన్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. జిఎన్ఆర్ కాలనీ స్వర్ణ ప్రాజెక్టు సంబంధించి గేట్లు ఎత్తివేయడం కారణంగా జిఎన్ఆర్ కాలనీకి ఎఫెక్ట్గా ఉంది. నిన్నటి రోజు సాయంత్రం నుంచి కూడా కాలనీకి రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి. అన్ని ఇళ్లలో కూడా నీరు చేరాయి. ప్రస్తుతం అయితే సరౌండింగ్ అంతా కూడా నీరున్న కారణంగా రాకపోకలకు కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. అన్ని ప్రాంతాల్లో కూడా ఇబ్బంది పరిస్థితులు నెలకొన్నాయి. జనజీవనం పూర్తిగా స్తంభించిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖకు సంబంధించి ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా సహాయ చర్యల్లో నిమగ్నమై ఉన్న పరిస్థితి. ప్రస్తుతం నిర్మల్ జిల్లా కేంద్రానికి సంబంధించి 6 కాలనీస్ కు వరద ఎఫెక్ట్ ఉంది అని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం స్వర్ణ ప్రాజెక్టు సంబంధించిన గేట్స్ కూడా ఓపెన్ చేశారు. గడ్డెనవాగు ప్రాజెక్టు సంబంధించిన 4 గేట్లను ఓపెన్ చేశారు. ప్రస్తుతం దీంతో పాటు కడెంకు సంబంధించి 6 గేట్స్ ఓపెన్ చేశారు. ప్రస్తుతం అయితే ఏదైతే హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్, నాగ్పూర్ కనెక్టివిటీ ఉన్నటువంటి నేషనల్ హైవే 44కు సంబంధించి నిన్నటి రోజు రాత్రి నుంచి కూడా ఈ ప్రాంతం నుంచి వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. పోలీసులు ప్రస్తుతం అయితే టోల్ గేట్స్ వద్దనే వాహనాలు ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే గూడ్స్ వాహనాలతో పాటు ప్యాసింజర్ వాహనాలను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కారణంగా జనజీవనం పూర్తిగా అస్తవ్యస్తంగా మారిపోయింది. నిన్నటి రోజు నుంచి కురుస్తుంది. అర్ధరాత్రి వరకు నిర్మల్లో భారీ వర్షం కురిసినప్పటికీ దాదాపు 4-5 గంటల పాటు తెరిపి ఇవ్వడం కారణంగానే కొంత నీటి ప్రవాహం తగ్గినప్పటికీ, ఉధృతి తగ్గినప్పటికీ మళ్ళీ ఉదయం నుంచి కూడా కంటిన్యూస్లీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ప్రజల రాకపోకలకు కానీ ఇతర కనెక్టివిటీ పూర్తిగా రద్దయింది. అన్ని ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ తగ్గిపోయినట్లుగా చెప్పుకోవచ్చు. నిర్మల్ డిపో నుంచి బయలుదేరే ఆర్టీసీ బస్సులను పూర్తిగా అన్ని ప్రాంతాలకు కూడా రద్దు చేశారు. గ్రామీణ ప్రాంతాలతో పాటు హైదరాబాద్ వెళ్లే బస్సులను కూడా రద్దు చేసిన పరిస్థితి. మనతో మాట్లాడేందుకు కాలనీ వాసులు ఉన్నారు. జిఎన్ఆర్ కాలనీకి సంబంధించి ఎట్లా ఉంది నిన్న రోజు? ఏంటంటే ఇంతకుముందు నీళ్ళు వచ్చేస్తుండే, అయితే ఇప్పుడు కూడా కొద్దిగా ఎందుకంటే మన అధికారులు స్పందించి రాత్రి కొందరు వెళ్ళిపోయారు. అయితే వరద నీరు తక్కువ ఉన్నది. ఇలాగ ఈయన వర్షం కొనసాగితే ఎమర్జెన్సీ నీళ్ళు తొందరగా కూడా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ స్వర్ణ గేట్లు ఎత్తివేసారు అనుకో, ఇలాగే వర్షం కొనసాగితే వెళ్ళని పరిస్థితి ఉంటుంది. కాబట్టి అధికారులు స్పందించి తొందరగా వీళ్ళని కూడా వర్షం పడితే వీళ్ళని ఖాళీ చేసే పరిస్థితి చేయాలి. ఎందుకంటే ఇంత కూడా వరద కూడా తక్కువ అయిందంటే కూడా మహేష్ రెడ్డి గారు కూడా అక్కడ చాకరి దగ్గర ఉన్న తూము చెక్ డ్యాము కూల్చివేయడం వలన ఇంత కూడా వీరికి కొద్దిగా భయం అన్నది తగ్గింది. ఇప్పుడు కొద్దిగా మళ్ళీ వాళ్ళకి కొద్దిగా భయం వేస్తున్నారు. ఏదైతే ఈ నాల పారుతున్నదో ఒక 15-30 ఫీట్ల తో ఉంటుంది పెద్ద వెడల్పు. దీన్ని తీస్తే వీళ్ళకి కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండదు. ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే ఒక బాధ ఏంటంటే ఇంకా ఎక్కువ వరద వచ్చిందనుకో వాళ్ళని తెప్పుల మీద తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అధికారులు స్పందించి వెంటనే వీళ్ళని కూడా ఖాళీ చేయించాలి. ఎందుకంటే ఇలా భారీ వర్షం ఒక 2 గంటలు కొట్టిందనుకో నీట మునిగే అవకాశం కూడా ఉంటుంది. చేతులు కాలేక మనము ఆకులు పట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి వెంటనే అధికారులు స్పందించి వీళ్ళని జనాలని ఇక్కడ నుంచి కొద్దిగా జరిపించాలని కోరుకుంటున్నాను. చూడొచ్చు, కాలనీ చుట్టూ నీళ్ళు చేరాయి. నిన్నటి రోజు అర్ధరాత్రి నుంచి అసలు బయటకు వెళ్ళలేని పరిస్థితి నెలకొన్న నేపథ్యంలో ఎట్లా ఉంది పరిస్థితి? చాలా ప్రాంతాలకు కూడా కనెక్టివిటీ తెగిపోయిన పరిస్థితి. జిఎన్ఆర్ కాలనీతో పాటు అన్ని ప్రాంతాలకు కూడా దాదాపు 6 కాలనీస్లో ప్రస్తుతం వరద ఎఫెక్ట్ ఉంది. బంగల్పేట చెరువు కూడా డేంజర్ జోన్లో ఉందని చెప్తున్నారు. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రస్తుతం అయితే బంగల్పేట చెరువు ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఇక్కడ కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ కూడా లక్ష్మణచాంద మండలం అయితే గోదావరి నదిలో చిక్కుకొని ఉన్నటువంటి వ్యక్తిని కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, డీడీఆర్ఎఫ్ బృందాలు కూడా ప్రస్తుతం అయితే రంగంలో దిగి ఉన్నాయి. నిర్మల్ నుంచి బైన్సా వెళ్లే కనెక్టివిటీ కూడా దాదాపు కట్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు కానీ బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలి. ఖచ్చితంగా ఈరోజు ఉమ్మడి జిల్లా పరిధిలోని 4 జిల్లాలు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా సెలవు ప్రకటించడం జరిగింది. ప్రస్తుతం అయితే వర్షానికి సంబంధించి గతంలో ఎన్నలేని విధంగా వరద బీభత్సం సృష్టించిన కారణంగా ప్రజల్లో మాత్రం ఆందోళన వ్యక్తమవుతున్న పరిస్థితి. శ్రీనివాస్, హెచ్ఎం టీవీ, నిర్మల్ నుండి.